హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ సాదర ప్రణామాలు. మనము మహాప్రభు యొక్క టీచింగ్స్ అధ్యయనం చేస్తున్నాము. అందులో 2వ చాప్టర్ పూర్తి చేసుకున్నాము. ఈరోజు 3వ చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎవరు చదువుతారు ఈరోజు? జ్యోతిర్మయి మాతాజీ మీరు చదువుతారా ఈరోజు? క్లియర్గా అండ్ రౌడ్గా కొద్దిగా చదవాలి మాతాజీ, అందరికి అర్థమయ్యే విధంగా, మిస్టేక్స్ లేకుండా చదవాలి. మీకు స్క్రీన్ షేర్ చేస్తారు, స్క్రీన్ పైన చూసి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. 3rd చాప్టర్ శ్రీ చైతన్య మహాప్రభు స్థితి. 3వ అధ్యాయము శ్రీ సనాతన గోస్వామికి చేసిన బోధ. సనాతన గోస్వామికి శ్రీ చైతన్య మహాప్రభు చేసిన బోధ వలన భగవంతుని దివ్య రూపము, విభూతులు, భక్తియుక్త సేవ మొదలైన అంశములలో కూడిన భగవత్ తత్వము మనకు విశదమగును. వాస్తవమునకు సనాతన గోస్వామికి సర్వమును స్వయముగా శ్రీ చైతన్య మహాప్రభువే సవిస్తరముగా తెలుపుచుండెను. అప్పుడు సనాతనుడు వినమ్రతతో మహాప్రభువు పాదముల వద్ద చేరి తన నిజ తత్వమును గురించి తెలుపుదనని వేడెను. నేను నీచ జాతిలో జన్మించి తిని నీచుల సాంగత్యములో జీవించి తిని. నేను పతితుడను, అధర్మపరుడను, ఇంద్రియ భోగాలనే అంధకూపములో పడి కష్టములను అనుభవిస్తూ నా జీవితం భోగాలనే అంధకూపంలో పడి కష్టములను అనుభవిస్తూ నా జీవితమునకు నిజమైన లక్ష్యమేదో తెలియని వాడిని. వాస్తవమునకును ఏది నాకు హితమో కూడా నాకు తెలియదు. లోకము నన్ను పండితుడని పరిగణించుటయే కాదు, నా అవివేకము వలన నాకు నేను పండితునిగా భావించుచుంటిని. మీరు నన్ను మీ దాసునిగా స్వీకరించితిరి, లౌకిక జీవన బంధము నుండి విడిపించితిరి. ఈ ముక్తావస్థలో నా కర్తవ్యమేమిటో దయతో బోధింపుడు అని సనాతనుడు కోరెను. ఈ ప్రార్థనను బట్టి ముక్తియే పరిపూర్ణతకు లక్షణము కాదని స్పష్టమగుచున్నది. ముక్త దశలో కూడా చేయవలసిన కార్యకలాపములుండును. సనాతనుడు స్పష్టముగా నన్ను సంసార బంధము నుండి విముక్తుడిని కావించితిరి. ఇప్పుడు ఈ ముక్తావస్థలో నా కర్తవ్యమేమిటి అని అడిగెను. ఇంకను నేనెవరిని? ఈ 3 తాపత్రయములు ఎందుకు నన్ను సదా వేధించుచున్నవి? వివరముగా ఈ భౌతిక బంధముల నుండి విడివడు మార్గమేది? ఆధ్యాత్మికోన్నతిని గుర్తించి మిమ్ము ఎట్లు ప్రశ్నించవలెనో నాకు తెలియదు. కాబట్టి మీరు దయతో నేను తెలుసుకోదగిన అన్ని అంశములను నాకు బోధింపుడు అని ప్రార్థించెను. గురువును ఆశ్రయించు పద్ధతి ఇది. జిజ్ఞాసువు గురువు సన్నిధిని చేరి వినమ్రతతో ఆయనను ఆశ్రయించి ఆధ్యాత్మికోన్నతిని సాధించుట కొరకు ఆయన నుండి జ్ఞానము అర్థించవలెను. సనాతన వినమ్రణ ప్రవర్తన వలన మహాప్రభు ప్రసన్నుడై ఇట్లు పలికెను. నీపై శ్రీకృష్ణుని కృప సంపూర్ణముగానున్నది కనుక నీవు సర్వమును తెలియను. ప్రాపంచికమైన దుఃఖముల నుండి విముక్తి కలిగెను. సనాతనుడు కృష్ణ చైతన్యమును పొందిన వాడగుటచే శ్రీకృష్ణుని అనుగ్రహముచే అతడు సమాజముగనే అంతయు తెలుసుకొనెనని మహాప్రభు తెలిపెను. ఎందుకంటే నువ్వు వినమ్ర భక్తుడవు కనుక. నీకు ముందే తెలిసిన దానిని బలపరచుట కోసమే నేను నిన్ను అడుగుచున్నాను. ఇది సంతోషించదగిన విషయము అని కూడా మహాప్రభు పలికెను. ఇది శుద్ధ భక్తుని లక్షణము. కృష్ణ చైతన్యము పొందవలెను గాఢమైన అభిలాష గల వ్యక్తికి భగవత్ కృప వలన అతి శీఘ్రముగా
అతి శీఘ్రముగానే శ్రీకృష్ణుని గూర్చిన జ్ఞానము లభించునని నారదీయ పురాణము అను గ్రంథము తెలుపుచున్నది. నీవు భక్తి తత్వమును రక్షించుటకు యోగ్యుడవు కనుక ఆ తత్వమును నీకు బోధించుట నా కర్తవ్యము. క్రమముగా అంతయు నీకు తెలిపెదను అని శ్రీ చైతన్య మహాప్రభువు పలికెను. తన నిజ స్వరూపమును గూర్చి తెలుసుకొనుటకు గురువును ఆశ్రయించుట శిష్యుని కర్తవ్యము. ఆ సాంప్రదాయమును పాటించుచు సనాతనుడు అప్పటికే నేనెవరిని, ఈ 3 తాపత్రయములతో నేనెందుకు వ్యధ చెందుతున్నాను అని మహాప్రభువును ప్రశ్నించెను. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అను 3 తాపత్రయములు. ఆధ్యాత్మిక తపనమనగా మనస్సు శరీరము కలిగించు బాధలు. జీవి ఒకప్పుడు శారీరకముగా బాధపడును, మరి ఒకప్పుడు మానసిక బాధలకు లోనగును. ఈ రెండిను ఆధ్యాత్మిక వేదనలే. మాతృగర్భములో కూడా మనము ఈ బాధలను అనుభవింతుము. మన శరీరము దుర్బలము కనుక ఆ దౌర్బల్యమును ఆచారముగా చేసుకుని కొన్ని పీడలు మనలను బాధించును. ఇతర జీవులు మనకు కలిగించు బాధలను ఆది భౌతిక తాపమని అందురు. ఈ జీవులు పరిణామములో పెద్దవి కానక్కరలేదు. నల్లులు వంటి సూక్ష్మ జీవులు మనము హరే కృష్ణ ప్రభుజీ, అది ఏదో ఆరో మార్కు మాదిరి కనిపిస్తుంది ప్రభు, చెప్పండి. మనము మంచముపై నిద్రించుచుండగా మనలను పీడించును. బొద్దెంకల వంటి అల్పజీవులు అనేకము అప్పుడప్పుడు మనకు బాధ కలిగించును. ఇక ఇతర గ్రహములపై జన్మించిన మరికొన్ని జీవులు కూడా మనకు బాధలను కలిగించును. ఊర్ధ్వలోకములోని దేవతలు సృష్టించు ప్రాకృతిక దుర్ఘటనలు ఆది దైవిక తాపములుగా గణింపబడును. ఉదాహరణమునకు అప్పుడప్పుడు మనకు తీవ్రమైన చలి వలన, భరింపరాని ఉష్ణ తీవ్రత వలన, పిడుగుల వలన, భూకంపముల వలన, తుఫానుల వలన, అనావృష్టి వలన, ఇంకనూ అనేక ప్రాకృతిక దుర్ఘటనల వలన దుఃఖములకు గురి అగుచుండును. ఎలాగైనను ఈ తాపములు విడిగా గాని కలిసి గాని ఈ 3 మనలను పీడించుచుండును. కనుక సనాతనుని జిజ్ఞాస వివేకవంతమైనదే. జీవులు నిజ స్వరూపమేమిటి, వారు నిరంతరము ఈ తాపత్రయములో ఎందుకు పీడించుబడుచున్నారు అని అతడు ప్రశ్నించెను. సనాతనుడు తన అజ్ఞానమును అంగీకరించెను. హరే కృష్ణ ప్రభు. సామాన్య ప్రజలు అతనిని పండితుడని భావించినను వాస్తవమునగానే అతడు సంస్కృతములో ప్రకృత విద్వాంసుడైనను పండిత బిరుదమును అతడు స్వీకరించినను తన యథార్థ స్వరూపమేదో అతనికి తెలియదు. ఎందుకు తాను ఈ తాపత్రయములను గురి అగుచున్నాడో కూడా అతనికి తెలియదు. భౌతిక దుఃఖములను గుర్తించి వాని నుండి విముక్తికై ప్రయత్నింపగోరు వానిని గురువును ఆశ్రయించుట కేవలము గొప్ప కోసం కాకుండా అవశ్య కర్తవ్యము. గురువు చెంతకు పోవుట అతని విద్యుత్ ధర్మము. ఈ సందర్భమున మనము ఇట్టి స్థితినే భగవద్గీతలో గమనించవచ్చును. యుద్ధము చేయుటయా మానుటయా అను సందేహము తనను పలు విధముల కలవర పడుచున్నప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని గురువుగా స్వీకరించెను. అచ్చట కూడా జీవుని స్వాభావిక నిజ స్వరూపమును గూర్చి సాక్షాత్తు పరమగురువు అయిన శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు బోధించుట తటస్థించెను. జీవుని నిజ స్వరూపము అతని ఆత్మ అని భగవద్గీత తెలుపుచున్నది. అది పాంచ భౌతికము కాదు. ఆత్మ రూపములో అతడు పరమాత్మ, పరతత్వమైన దేవాది దేవుడి యొక్క ఒక అంశమే. శరణాగతిని పొందుట జీవాత్మ కర్తవ్యమనియు అప్పుడే అతడు ఆనందమును అనుభవింపగలడనియు మనకు తెలియచున్నది. జీవాత్మ పరమాత్ముడు శ్రీకృష్ణునకు సంపూర్ణ శరణాగతుడై ఆనంద అనుభూతిని పొందవలేనన్నది భగవద్గీత 18.66 చరమోపదేశము. ఇక్కడ కూడా సనాతనుని ప్రశ్నలకు సమాధానము చెప్పుచు శ్రీ చైతన్య మహాప్రభువు ఆ సత్యమునే పునరుద్ఘాటించెను. కానీ ఒక భేదము మాత్రం ఉన్నది. ఆత్మను గురించి భగవద్గీతలో ఇదివరకే చెప్పబడిన వివరములను ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభువు సృష్టించలేదు. వాస్తవమునకు శ్రీకృష్ణుడు తన ఉపదేశమును ముగించిన అంశము నుండి మహాప్రభువు సనాతనకు తన బోధనను ఆరంభించెను. శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని శుద్ధ భక్తులు అంగీకరించిరి.
తాను కనుక తాను భగవద్గీతలో అర్జునునకు ఉపదేశము ముగించిన స్థానము నుండి ఆయన సనాతనుడు బోధన ఆరంభించెను. సనాతనునితో శ్రీ చైతన్య మహాప్రభువు ఇట్లనెను: నీ నీ నిజ స్వరూపమేమనగా నీవు శుద్ధమైన జీవాత్మవు. ఈ పాంచభౌతిక దేహముతో నీ ఆత్మను ఏకత్వము లేదు. నీ మనస్సు, బుద్ధి, అహంకారము కూడా నీ నిజ స్వరూపము కాదు. నీవు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునకు నిత్యదాసుడవు అనుటయే నీ నిజ స్వరూపము. నీ నీ స్థితి ప్రకృతిని అతీతమైనది. శ్రీకృష్ణుని ఉన్నత శక్తి పరాప్రకృతి యొక్క స్థితి ఆధ్యాత్మికమైనది. మరియు మీరు భౌతిక శక్తికి ఆధ్యాత్మిక శక్తికి నడుమనున్నారు కనుక నీది తటస్థ స్థితి. శ్రీకృష్ణుని తటస్థ శక్తి అగుట వలన శ్రీకృష్ణునకు నీకు నడుమ అచంచితమైన భేదమును అభేదమును కలదు. అతను ఆత్మను కనుక శ్రీకృష్ణునితో నీవు అభిన్నుడవు. శ్రీకృష్ణునిలో నీవు అనుమాత్ర అంశము మాత్రమే కనుక నీవు ఆయన కంటే భిన్నుడవు. జీవులకును శ్రీకృష్ణ భగవానునకు నడుమ ఏకకాలముననే ఈ భేద భావము సదా ఉండును. జీవుల తటస్థ స్థితిచే ఈ అచింత్య భేద సిద్ధాంతము అర్థము కాగలదు. జీవుడు సూర్య ప్రకాశము యొక్క పరమాణువు వంటివాడు. ఇక శ్రీకృష్ణుడు దేదీప్యమానముగా ప్రకాశించుచున్న సూర్యుని వంటివాడు. శ్రీ చైతన్య మహాప్రభు జీవులను వెలుగుచున్న నిప్పు రవ్వలతోనూ భగవంతుని సూర్యుని ప్రజల్విరగ్నితోనూ పోల్చెను. ఈ సందర్భమున మహాప్రభువు విష్ణు పురాణము నుండి ఈ శ్లోకమును 1.22.52 ఉదాహరించెను. ఏకదేశ స్థితస్నాగ్నేర్ జ్యోత్స్నా విస్తారిణీ యదా పరస్య బ్రహ్మణః శక్తిస్తతేత మఖిలం జగత్. ఈ ప్రాకృతిక జగత్తులో వ్యక్తమగుచున్న హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ, బాగా చదివారు. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే ఈరోజు శ్రీ చైతన్య మహాప్రభు ఒక జీవుడి యొక్క లక్షణాల గురించి ఉపదేశం చేస్తూ అసలు జీవుడు అంటే ఏంటి, అసలు జీవుడి యొక్క తత్వం ఏమిటి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మహాప్రభు సనాతన గోస్వామికి. అటువంటి ప్రయత్నంలో శ్రీ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి 3 రకాల క్లేశముల గురించి చెప్తున్నారు. దేని గురించి చెప్తున్నారు? 3 రకాల క్లేశముల గురించి చెప్తున్నారు. ఏంటి ఆ 3 రకాల క్లేశములు? ఎవరు చెప్తారు? కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎంతమందికి తెలుసు ఈ 3 క్లేశములు ఏంటి? ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రపంచంలో అనుభవించిన 3 రకాల క్లేశములు ఏమిటి? టైప్ చేయండి కింద. అసలు 3 రకాల క్లేశములు అంటే ఏంటి, అవి వేటి వల్ల వస్తాయి అనే విషయం కూడా చెప్పచ్చు. బర్త్, ఓల్డ్ ఏజ్, డిలీజ్ అండ్ డెత్ ఆర్ 4 ప్రాబ్లమ్స్. కానీ క్లేశములు అనేవి 3. ఏంటవి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనే క్లేశములు. ఇప్పుడే మీరు విన్నారు కదా శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క బోధనలో ఆధ్యాత్మిక క్లేశములు అని అంటే ఏంటి? ఎవరు చెప్తారు? ఆధ్యాత్మిక క్లేశములు అంటే ఏమిటి? మీనింగ్ ఎవరు విన్నారు ఇప్పుడే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలో? ఆధ్యాత్మిక క్లేశములు అంటే ఏమిటి? ఆధ్యాత్మిక క్లేశములు అనంటే శరీరం
మనకి ఇచ్చేవి. ఇప్పుడు చూడండి, శరీరము ఎంత క్లేశములని ఒక మనిషికి ఇవ్వచ్చు అనంటే, ఒక డాక్టర్‌ని అడిగితే మీకు అర్థమవుతది. ఒక మెడికల్ కాలేజ్‌ని మీరు చూసారనుకోండి అర్థమవుతది మీకు. ఒక ఫార్మసిస్ట్ దగ్గరికెళ్లారనుకోండి మీకు అర్థమవుతది. ఎవరైనా ఇక్కడ డాక్టర్స్ కానీ, ఫార్మసిస్ట్ కానీ ఉన్నారా ఇక్కడ మన గ్రూప్‌లో? ఉంటే వాళ్ళని వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కొక్క పార్ట్‌కి స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు. ఐస్‌కొక స్పెషలైజేషన్, నోస్‌కొక స్పెషలైజేషన్, ఈఎన్‌టీ ఒక స్పెషలైజేషన్, డెర్మటాలజీ ఒక స్పెషలైజేషన్, హార్ట్ ఒక స్పెషలైజేషన్, లివర్ ఒక స్పెషలైజేషన్, హెయిర్ ఒక స్పెషలైజేషన్, బొక్కలు ఒక స్పెషలైజేషన్, ఆహ్, ఆర్థోపెడిక్ ఒక స్పెషలైజేషన్. ఇన్ని డాక్టర్లున్నారంటే అసలు ఎంత కష్టము శరీరం ఇవ్వగలుగుతది అనే విషయం ఒకసారి ఆలోచన చేయండి. దాంతో పాటు అసలు ఎన్ని మెడికేషన్స్ ఒక బాడీకి కావాలి. హెల్త్ ఇప్పుడు ఎట్లా, ఎప్పుడు, ఎలా, ఎవరికి ఎలా అయిపోతుందో తెలీదు. నిన్నే ఒక వీడియోలో చూసాం. ఆయన మెడికల్ షాప్ కాదు, సూపర్ మార్కెట్‌లో ఇలా టైప్ చేస్తూ ఉన్నాడు. అన్ని చేస్తున్నాడు. డామ్ అని కింద పడిపోయాడు. 26 ఇయర్స్ అట పిల్లవాడికి. ఇంకొకళ్ళ సిస్టర్ పెళ్లిలో డాన్స్ చేస్తుంది. 16 ఇయర్స్ అమ్మాయి. అసలు ఆరోగ్యం ఎటెళ్తుంది? ఎవరికి ఏ రోగం ఎప్పుడొస్తది? ఎవ్వరికీ తెలీదు. దేర్ ఈస్ నో అబ్సల్యూట్ క్లూ. కాబట్టి శరీరం ఎన్ని ఇబ్బందుల్ని కలిగిస్తది. ఎన్ని ప్రాబ్లమ్స్‌ని కలిగిస్తది. ఇదొక విషయం. ఇదొక క్లేశము అనంటారు. ఇంకొక క్లేశం ఏమిటి? నెక్స్ట్ క్లేశము ఆది దైవీక క్లేశము. ఆది దైవీక క్లేశము అనంటే ఏమిటి? ఆది దైవీక క్లేశములు అంటే ఏంటి? ఆది దైవీక క్లేశములు అనంటే ప్రకృతిలో కలిగే డిజాస్టర్స్. ఇప్పుడు ఒక దగ్గర భూకంపం వచ్చింది. ఒక దగ్గర తుఫానొచ్చింది. ఒక దగ్గర సునామీ వచ్చింది. ఒక దగ్గర ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయి. ప్రకృతి విపత్తులు. దైవికమైన శక్తుల వల్ల కలిగే విపత్తులన్నిటిని కూడా ఆది దైవీక క్లేశములు అనంటారు. ఆది దైవీక క్లేశములు మనం ప్రపంచంలో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు వర్షాకాలంలో మనం తుఫాన్లు చూస్తూ ఉంటాం. ఎంత ఘోరమైన తుఫాన్లొస్తూ ఉంటాయి కొన్ని ప్రదేశాల్లో. ఒరిస్సా లాంటి క్షేత్రంలో కానీ, వైజాగ్ లాంటి ప్రదేశాలు ఎక్కడైతే సాగర తీరానికి దగ్గరగా ఉంటారో. లేదా 2004 సునామీ గాని, మళ్ళీ 2009లో వచ్చిందో, 2007లో వచ్చిందో. తర్వాత వరదలు గాని, వడదెబ్బలు గాని, టోర్నాడోస్ మన దగ్గర టోర్నాడోస్ ఉండవు. సుడిగాలులు అంతగా బీభత్సంగా ఉండదు. కానీ అమెరికా లాంటి ప్రదేశాల్లో సుడిగాలులెక్కువ. ఆస్ట్రేలియా లాంటి ప్రదేశాలలో ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువ. అక్కడ అరణ్యాలకి లాస్ట్ కొన్ని ఇయర్స్ ముందు ఆస్ట్రేలియాలో కాలిపోవటం స్టార్ట్ చేస్తే సుమారుగా 30,00,000 నుంచి 70,00,000 జీవులు చనిపోయారట. కంగారూస్ కానీ, కోలాస్ గాని మిగతా జీవులు 30,00,000 నుంచి 70,00,000 మంది ప్రాణులు చనిపోయారట.
ఇది అయిపోయిందా? దాని తర్వాత చిట్ట చివరి క్లేశం ఏమిటి అనంటే, ఆది ఆధ్యాత్మిక క్లేశం అయిపోయింది మనది. ఆది దైవీక క్లేశం అయింది. ఆది భౌతిక క్లేశము. వేరే జీవుల వల్ల మనకు కలిగే ఇబ్బందులు. వేరే జీవులు ఎన్నో జీవులు మనకి బాధలు పెడుతూ ఉంటాయి గదండీ! అటు చిన్న చిన్న చీమల నుంచి ప్రారంభం చేస్తే. నిన్న మేము ఒకళ్ళకి చెప్పాము. నాన్న చక్కగా పడుకోండి అనంటే, లేదు ప్రభుజీ చీమలున్నాయి చాలా అన్నాను. చీమల నుంచి ప్రారంభమవుతుంది. చీమల నుంచి మనుష్యుల వరకు. ప్రతి ఒక్క జీవి కూడా పొటెన్షియల్ హింస పెట్టడానికి ఆధ్యాత్మిక బాడీ అండ్ మైండ్, మన శరీరము, మన మనస్సు వల్ల కలిగే క్లేశం. ఆది దైవిక ప్రకృతి వల్ల కలిగే క్లేశములు. ఆది భౌతిక ఇతర జీవుల వల్ల కలిగే క్లేశములు. ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాము. కానీ జీవుడు వీటన్నిటికీ కూడా అతీతమైన ఒక ప్యూర్ ఎంటిటీ. దాన్ని శ్రీ చైతన్య మహాప్రభు సచ్చిదానంద ఆత్మస్వరూపము అని అంటున్నారు. ఈ సచ్చిదానంద స్వరూపమైన ఈ ఆత్మ యొక్క నేచర్ ఏంటి అనంటే, జీవుడి యొక్క దాసత్వము. జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. భగవంతుడు ఇంకా మనము ఎప్పుడూ ఒకటి కాదు. చాలా మంది ఎప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు. చాలా మంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు. నేను ఆత్మ, ఆత్మ పరమాత్మ అని అనుకుంటూ ఒక్కటి కాదు. జీవాత్మ, పరమాత్మ ఒక్కటి కాదు. జీవాత్మ పరమాత్మ యొక్క దాసుడు మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చాలా ముఖ్యమైన విషయం ఇది. జీవాత్మ పరమాత్మ యొక్క దాసుడు మాత్రమే. ఇది తత్వం. ఈ తత్వాన్ని అస్సలు మర్చిపోరాదన్నమాట. జీవాత్మ పరమాత్మ అందరూ ఒకటే. నేనే జీవుణ్ణి, నేనే పరమాత్మని, అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుణ్ణి అనే ఒక విషయం ఏమైతే ఉందో అది శాస్త్ర సమ్మతమైన విషయము కాదు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎలా తెలుస్తుంది ప్రభుజీ ఇది శాస్త్ర సమ్మతమైన విషయం కాదు అని కానీ మీరు ఆలోచన చేశారనుకోండి, శ్రీమద్ భాగవతంలో మీరు ఏ భక్తుడి యొక్క చరిత్ర చూసినా సరే, ఏ భక్తుడి యొక్క విశేషాలు చూసినా సరే, నేను దాసానుదాసో తవ పాదైక మూలం, నేను నీ దాసుల యొక్క దాసునవ్వాలని ప్రార్థన చేస్తున్నారు. కానీ ఎవరైనా ఏ భాగవతంలో ఉండే భక్తుడైనా నేను పరమాత్మనైపోవాలి అని ప్రార్థన చేశారా? మీరు భాగవతం చదివారు, భాగవతం విన్నారు. కృష్ణుడు ఎక్కడైనా భగవద్గీతలో నువ్వు నేను ఒకటే అని చెప్పాడా? చెప్పలేదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా భగవంతుడు అలానే జీవుడు ఈ ఇద్దరు ఒకటి అని అనటము శాస్త్ర సమ్మతమైన విషయము కాదు. ఎప్పుడైనా సరే జీవాత్మ పరమాత్మ యొక్క దాసుడు మాత్రమే అనే విషయం
అవగతం చేసుకోవాలి. చాలా ముఖ్యంగా అవగతం చేసుకోవాల్సిన విషయం మనం. కాబట్టి మనందరం ఏంటి? కామెంట్ బాక్స్ లో పెట్టండి. మనందరం ఏంటి? పరమాత్మ యొక్క ఓకే, జీవాత్మలు అని పెట్టారు. చాలా సంతోషం. జీవాత్మ యొక్క స్వరూపం ఏమిటి? మనందరం ఏమిటి? ఫస్ట్ ప్రశ్న. ఆ జీవులు అని చెప్పారు. జీవుల యొక్క స్వరూపం ఏమిటి? భగవంతుడి యొక్క దాసత్వము. అందుకే మనం ప్రతిరోజు ఇది చదువుతాం కదా. గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే కృష్ణాయ కృష్ణ భక్తాయ తద్భక్తాయ నమో నమః. భక్తులకి ప్రణామాలు అని చదువుతాం కానీ మనం ఎప్పుడు మనకి మనం ప్రణామాలు చేసుకుంటామా? మనం జోహార్లు చెప్పుకుంటామా? చెప్పుకోం కదా. ఎందుకంటే మన యొక్క స్వరూపమే భగవంతుడి యొక్క దాసత్వము. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరందరికీ తెలుసు అనుకోండి. మళ్ళీ శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా ప్రస్తావన చేస్తున్నారు కాబట్టి మనం ప్రస్తావన చేస్తున్నాం. ఇక్కడ కింద ఒక ప్రశ్న వచ్చింది కమెంట్ బాక్స్ లో. కొంతమందికి దేవుళ్ళు వచ్చాయి అని అనుకుంటూ ఉంటారు కదా, అది నిజమేనా? 100కి 1,00,000% అబద్ధం. 100కి 1,00,000% అబద్ధం. ఎవ్వరికి దేవుడు రాడు, గుర్తుపెట్టుకోండి. అటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో అది డీప్ తామసిక వ్యక్తులకి మాత్రమే ఒక వచ్చే అనుభవము అని అంటారు దాన్ని. అది భగవంతుడు కాదు. భగవంతుడు ఎన్నటికీ ఆ విధంగా మాట్లాడడు, ఆ విధంగా చెయ్యరు. కాబట్టి ఇది మీ మనసులో నుంచి 100కి 1,00,000% తీయాల్సిన విషయం ఏమిటి అంటే, ఇంకొక విషయం చెప్తాను. మనము భక్తులుగా ఎప్పుడు అలాంటి విషయములను నమ్మరాదు. డోంట్ బి ఎక్సైటెడ్ అబౌట్ ఎవరో మనకేదో చెప్తే అది జరుగుతుంది అని మీరు అనుకోకండి. ఏదైనా మన జీవితంలో జరగాలి అని అంటే అది భగవత్ కృప, భాగవతోత్తముల యొక్క కృప ఉండాలి. కానీ ఇంకా ఏది అవ్వదు. కాబట్టి డోంట్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ మిస్టిసిజం. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ డివోషన్. ఎవ్వరు రారు, భగవంతుడు రారు, అమ్మవారు రారు, ఎవ్వరు రారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ జస్ట్ ఆ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి బాలేక అలా చేస్తారు. కాబట్టి అది మానసిక వ్యాధి లేదా మానసికంగా వాళ్ళకుండే ఒక వీక్నెస్ అని అనుకోండి. అంతేకాని అది భగవంతుడు కాదు. గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు అలాంటి విషయాలు ఎంటర్టైన్ అవ్వకండి. వాటిని చూసుకోండి. మాకు జీవితంలో దీనివల్ల జరిగిన ఒకటే ఒక మంచి విషయం ఏంటో తెలుసా? మేము ఒకసారి తిరుపతి దర్శనం కోసం వెళ్ళినప్పుడు మా ముందు ఒక ఆవిడ డామ్మని కింద పడిపోయింది. మాకు అమ్మవారు వచ్చింది అని. ఆవిడని లేపడానికి 10 నిమిషాలు పట్టింది. మేము చక్కగా 10 నిమిషాలు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం అనమాట. అదొకటే మంచి విషయం జరిగింది ఇలాంటి వాళ్ళ వల్ల జీవితంలో. కాబట్టి మీకు ఇలాంటి వాళ్ళు ఎవరైనా తెలిస్తే మీ వాళ్ళని మీ క్యూ లైన్ లో ముందు నించోబెట్టుకొని తీసుకెళ్ళండి వెంకటేశ్వర స్వామి దగ్గరికి. మీకు కొద్దిగా దర్శనం సేపు ఎక్కువ అవుతుంది. దానికంటే ఉపయోగం ఇలాంటి వాళ్ళ వల్ల ఏం లేదు మన జీవితానికి. కాబట్టి భగవంతుడు ఏవి మనతో చేయించుకోవాలో భక్తుల యొక్క శ్రీముఖం ద్వారా తెలియజేస్తారు. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేయరు భగవంతుడు.
భగవంతుడి యొక్క భాష అది కాదు, దేవతల యొక్క భాష కూడా అది కాదు. కాబట్టి దీంట్లో ఎటువంటి సంకోచం మీకు అవసరం లేదు. ఎవరికి భగవంతుడు రాడు, ఎవరు మన జీవితాన్ని దిశానిర్దేశం చెయ్యలేరు. ఇంకా మరి జాతకాలను నమ్మచ్చా? జాతకాలు నమ్మచ్చు, కానీ మనకు అవసరం లేదు. చనిపోయిన వాళ్ళు వస్తారా? చనిపోయిన వాళ్ళు ఆత్మలుగా రావచ్చు. అందుకే జాగ్రత్తగా భక్తి చేసుకోండి, శుచి శుభ్రత ఇంట్లో పాటించండి, భగవద్ ఆరాధన ప్రతిరోజు చేయండి, జపం చేసుకోండి, ఇల్లుని, మనల్ని, మన మనసుని పాజిటివ్ గా పెట్టుకోండి. అటువంటి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ కు ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీస్ రాలేవు. ఓకే, ఇంకా ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా మీకు? తటస్థ శక్తి అంటే ఏమిటి? తటస్థ అంటే అటు కాదు ఇటు కాదు. తటస్థ అంటే అటు దైవికం కాదు, ఇటు భౌతికం కాదు, మధ్యలో. అంటే చాయిస్ ఉందన్నమాట. మరి ఈ తటస్థ శక్తి అనేవాడు దైవం వైపైనా నడవచ్చు, మాయ వైపైనా నడవచ్చు. జీవుడు తటస్థ శక్తి. అటు భగవంతుడి యొక్క భక్తియుత సేవ వైపైనా నడవచ్చు, లేదా ఈ ప్రాపంచిక మాయ వైపైనా వెళ్ళచ్చు. ఈ ఆప్షన్ ఉన్నవాడు అటు పూర్తిగా ఇటు పూర్తిగా కాకుండా మధ్యలో ఉన్నవాడిని జీవుడు అని అంటారు. ఎంతమందికి ఎవరైతే మన చందన యాత్ర డొనేషన్ చేశారో వాళ్ళందరికీ చందనం చేరుకుందా? ఇప్పటిదాకా చందనం చేరిందా మీ అందరికీ కూడా? చందనం, చాలా సంతోషం, చాలా సంతోషం. భక్తులకి చందన సేవ దొరికిందట, మిగతా వాళ్ళకు కూడా అందుతూ ఉంటది. చాలా మంది భక్తులకి ఎవరెవరికి అందిందో చేయొద్దండి ఒకసారి. చాలా సంతోషం, చాలా సంతోషం. భక్తులకు అందుతూ ఉంది, మిగతా వాళ్ళందరికీ కూడా అందుతూ ఉంటుంది కొన్ని రోజులలో. లాస్ట్ మండే బయలుదేరా ఇక్కడ నుంచి, కాబట్టి మాక్సిమం అందరికీ అంది ఉండాలి. ఒకసారి చెక్ చేసుకోండి. ఆ చందన సేవని ఎలా ఉపయోగించాలి అని అంటే కొద్ది కొద్దిగా ధరించవచ్చు ప్రతిరోజు కూడా. అది నేను జాతకం అడిగాను, ఆధ్యాత్మికంగా ఎదుగుతానా అని ఎదగను అన్నారు ప్రభుజీ. అందుకని పట్టుదలతో భగవంతుణ్ణి పట్టుకున్నాను. జపము మీ సాంగత్యము నాకు చాలా ఈజీ అయింది. సరే, దయ్యాలు ఎందుకు అవుతారు? ఎవరైతే ఆకస్మికమైన మృత్యు పొందుతారో, లేదా తీవ్ర భౌతికమైన కోరికలుండి ఆ కోరికలు తీరకుండా మరణిస్తారో, ఎవరికైతే ఒక శరీరం రావడానికి కావాల్సినంత పుణ్యం కూడా ఉండదో, ఎవరైతే ఇతర ప్రాణుల్ని హింసిస్తారో, ఎవరైతే భగవద్భక్తులని దూషణం చేస్తారో, వీళ్ళందరూ దయ్యాలయ్యే కేటగిరీ. హరే కృష్ణ, చాలా సంతోషం. మనం ఆత్మ సచ్చిదానంద స్వరూపం నుంచి దయ్యాలు ఆత్మలు వైపు వెళ్ళిపోయింది మన డిస్కషన్. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు చెప్పిన ఆత్మ వేరు, మనం మాట్లాడుకుంటున్న ఆత్మలు వేరు. కాబట్టి మన టాపిక్ ఈయన డీవియేట్ అయిపోయింది అని అనిపిస్తుంది, కాబట్టి ఇక్కడితో ఆపేద్దాం. సచ్చిదానంద స్వరూపమైన చక్కటి ఆత్మస్వరూపాన్ని
అవగతం చేసుకోవడానికి కావాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే భగవన్నామ స్మరణ. అటువంటి భగవన్నామ స్మరణ చేస్తూ భక్తుల యొక్క కృప పొందగలిగితే మనకి ఆ కృష్ణుడి యొక్క కృప అనేది తప్పక లభిస్తూ ఉన్నది. చాలా సంతోషం. భక్తులందరికీ ప్రణామాలు. ఎంతమంది గోవర్ధన్ ఈకో విలేజ్ యాత్ర వీడియో నిన్న పంపించింది చూసారు? నచ్చిందా మీ అందరికి గోవర్ధన్ ఈకో విలేజ్ యాత్ర వీడియో? చాలా సంతోషం. ఇలానే మీరు మళ్ళీ బృందావన క్షేత్రంలో యాత్ర వీడియోలో మీరు కూడా కవర్ అవ్వాలి అంటే బృందావన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి. చక్కగా బృందావన్ యాత్రకి మీరందరూ ఎంత త్వరగా టికెట్స్ బుక్ చేసుకొని అటు మథురకి ట్రైన్ లోనైనా సరే, ఇటు ఢిల్లీకి ఫ్లైట్ లోనైనా సరే మీరు కానీ బుక్ చేసుకోగలిగితే మీకు అత్యంత త్వరగా రూమ్స్ బ్లాక్ చేయడానికి మాకు ఈజీ అవుతున్నది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు సాయంకాలం పూట మనకి జగన్నాథ స్వామి వారి యొక్క లీలలు ఫస్ట్ ప్రవచనం అనేది ప్రారంభమవుతుంది. జగన్నాథ రథయాత్ర సందర్భంగా మనము ఈ రోజు స్టార్ట్ చేసుకొని నెక్స్ట్ 4 సండేస్, నెక్స్ట్ 4 ఆదివారాలు జగన్నాథ వైభవం గురించి చెప్పుకోబోతున్నాం. మనం ఇప్పటికి 2 సార్లు స్మరించుకున్నాం జగన్నాథుడి యొక్క లీలలు. మళ్ళీ స్మరణలోకి తెచ్చుకుందాం. ఇప్పుడు మన కుటుంబం కొద్దిగా పెద్ద కుటుంబం అయింది కాబట్టి మళ్ళీ అందరూ చక్కగా ఆపర్చునిటీ తీసుకొని చక్కగా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా బృందావనానికి వీలైనంత తొందరగా టికెట్స్ బుక్ చేసుకోండి. చక్కగా అందరం అక్టోబర్లో బృందావనంలో కలుసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు విష్ణు బర్త్డేయా? హరే కృష్ణ. విష్ణు ఉన్నాడా ఇక్కడ? సరే, హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే టు ఆల్ ది డివోటీస్ సెలబ్రేటింగ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు మేము టెంపుల్లో ప్రోగ్రామ్ ఇంకా క్లాస్ ఇవ్వడానికి వెళ్తున్నాం. మళ్ళీ ఈరోజు సాయంకాలం పూట 7:30కి 7:30కి మనము మన జగన్నాథ లీల ప్రవచనంలో కలుసుకుందాం. హరే కృష్ణ.